హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. శ్రీలంకతో చివరిదైన మూడో టీ20 ఇవాళ జూలై 30న జరగనుంది. పలకలే వేదిక రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సిరీస్ ఫలితాలు తేలకపోవడంతో నేటి మ్యాచ్లో భారత్ ప్రయోగ బాట పట్టింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఇప్పటి వరకు అవకాశాలు రాని వారికి ఛాన్స్ ఇవ్వనుంది. తొలి 2 మ్యాచ్ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన సిరాజ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రెండో టీ20కి ముందు మెడా కండరాలు పట్టడంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయిన శుభమన్ గిల్ నేటి మ్యాచ్ కూడా బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. మేనేజ్మెంట్ సుజయ్ శాసన్కు మరో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా స్థానంలో శివన్ దుబే, అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు శ్రీలంక నేటి మ్యాచ్ కోసం పూర్తి స్థాయి జట్టునే బరిలోకి దింపవచ్చు. ఆ జట్టు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. తొలి 2 మ్యాచ్ల్లో శ్రీలంక మంచి ఆరంభాలే లభించినా వాటిని భారీ స్కోర్గా మలుచుకోలేకపోయింది. 2 మ్యాచ్ల్లో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ స్వల్ప వ్యవధిలో మేడలా కూలిపోయింది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచాలని భావిస్తుంది. ఈ సిరీస్ అనంతరం కొలంబోలో వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత్ వన్డే ప్లేయర్లు ఇప్పటికే కొలంబో చేరుకొని నిన్న వర్షం కారణంగా భారత్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్. బై బాయ్.